Guys, today we are making creamy mushroom with herb rice. దానికోసం మీరు మష్రూమ్స్ తీసుకోండి, ఆనియన్స్, coriander, garlic, mirchi, some oil, butter and some rice, salt, milk, oregano and chili flakes. Okay, let's make. మేమంతా పిల్లబచ్చాలం కాబట్టి పీజీలో మేము కరెంట్ కుక్కర్లో చేసుకున్నాం ఫ్రెండ్స్. This is how we are making. కరెంట్ కుక్కర్ ఆన్ చేయగానే వేడవ్వగానే ఫస్ట్ బటర్ వేసేయండి. అందులోకి యాడ్ సమ్ ఆయిల్ అండ్ చాప్డ్ గార్లిక్ అండ్ వెయిట్ టిల్ ఇట్ గెట్ రోస్ట్. ఇదే మా పీజీ అన్నమాట. మీరు ఎవరైనా పీజీలో ఉంటే మాత్రం ఒక ఇలాంటి ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి కొనుక్కునేసారంటే మీరు ఏ వంటైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము ఇందులో ఆల్మోస్ట్ అన్ని వెరైటీ డిషెస్ చేసేసాం. హియర్ వి ప్రెసెంట్ విజయలక్ష్మి షాపింగ్ గార్డెన్. ఫ్రెండ్స్ కొంచెం తలెత్తమ్మ హరీష. గార్లిక్ వేసాక ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. అండ్ దెన్ వి యాడ్ ఆనియన్స్. చాలు క్రీమీ మష్రూమ్లో కావాలి. ఫ్రై దెమ్ అంటిల్ దట్. నెక్స్ట్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆరిగానో. మీరు వేపర్ ఉంటే పాపడ్. నెక్స్ట్ కొంచెం సాల్ట్. సర్లే, చాలా రైస్ ఉంది కదా. కలిపేసుకోండి. అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ కోసం వెయిట్ చేయండి. మేము రాయలసీమ నుంచి వచ్చాం, సో మాకు ఆ కారం సరిపోదు, అందుకే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వేసేసుకోండి. పెప్పర్ వేసుకోండి. రావట్లేదా? వచ్చింది. అయ్యో అయిపోయిందా? ఇది మా పౌడర్ డబ్బా. అన్ని పౌడర్లు నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోండి. నెక్స్ట్ రైస్ వేసేసుకోండి. అందులోకి ఇలా గడ్డగడ్డగా ఉండకూడదు ఫ్రెండ్స్, ఇలా అనుకోండి. స్మాష్ చేసుకోండి. పొడి పొడిగా ఉండాలి. ఫస్ట్ ఇది కలిపేద్దాం ఫ్రెండ్స్, మాడిపోతుంది ముందు భయం వేసి. మష్రూమ్స్ నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నీట్గా కడగాలి, లేదంటే టేస్టీగా ఉండవు. ఓకే, అన్నీ అయిపోయిన తర్వాత అన్నం వేసి మొత్తం ఇట్లా మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ హర్బ్ రైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రీమీ మష్రూమ్ స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర అన్ని గిన్నెలు ఉండవు కాబట్టి అదే గిన్నె కడుక్కొని అందులోనే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బటర్ ఓపెన్ చేసి మొత్తం ఏం మిగల్చకుండా అంతా వేసేయండి. వన్ మోర్ బటర్ తీసుకోండి. ఈ పక్క నుంచి రాదు ఫ్రెండ్స్, ఈ పక్క నుంచి తీస్తున్నాం. వంటలక్క అంతా ఇట్లా వేసేసి
కలిపేయండి. ఇలా బురుగు వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. ఆ బురుగు రాకముందే ఇంకొన్ని గార్లిక్స్, చాప్డ్ గార్లిక్స్ తీసుకొని ఇందులోకి అన్నీ ఏం మిగల్చకుండా ఖాళీ వేసేయండి. డబ్బులు అంతా ఇట్లా బురుగు రాకుండా మష్రూమ్స్ అండ్ కొరియాండర్ అండ్ ఆనియన్స్ విచ్ గోస్ ఇంటూ దిస్. గార్లిక్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందాక అన్నీ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అందులో సగం వేసేస్తాను. ఇంకా మిగిలిన సగం ఇందులో వేసేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసి సాటే చేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో అయిన తర్వాత మనం వాష్ చేసుకొని అసలు ఇట్లా చిన్న చిన్న కట్ చేసిన మష్రూమ్స్ ఇందులో వేసేయండి. వేసి ఇట్లా కలిపేయండి. కొద్దిసేపు ఇట్లా మష్రూమ్స్ వదిలేయండి ఫ్రెండ్స్. మూత పెట్టండి. కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తమే అంతేనా? కొంచెం ఆర్గానిక్ అండ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని చాట్ వేసుకోండి. some pepper powder వేసి చాలు. add some maida guys. Okay, take milk. 1 tablespoon అయినా ఇంకొంచెం వేయరా, ఇంకొంచెం వేయి. మైదానే కదా, భయం అవుతుంది. ఇంకొంచెం వేద్దామేమి, మైదా అసలు మిక్స్ అయిపోయింది అందులో. మైదా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మిల్క్ వేసుకోండి ఇందులో. పెట్టాలి వేసి ఇట్లా మిక్స్ చేసుకోండి. తీసుకొచ్చేపు కొంచెం అయ్యాక కొత్తిమీర వేసేసుకోండి. ఇలాగే స్టిర్ చేస్తుండండి. కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఈ టెక్స్చర్ వచ్చేదాకా ఇలా కొంచెం థిక్ అయ్యి అప్పుడప్పుడు కొన్ని బుడగలు వస్తుంటాయి. ఇట్లా మిక్స్ చేస్తే పోతుంది. సో మొత్తం ఇలా కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ I'm happy with my students. Today, how about here? How